తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మీనాక్షి పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు మీనాక్షి. అయితే ఈ పిటిషన్ కి విచారణ అర్హత లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపై ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చు అని సూచించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటానికి కూడా కాంగ్రెస్ సిద్ధమైంది. హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయడానికి మీనాక్షి రెడీ అవుతున్నారు. मैं तो पहले दिन से कह रही हूं कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है और आज ये एक तरह से और भी प्रूव हुआ जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहां पे खड़े होते हैं तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे, हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे और वो जनता के सामने एक्सपोज हुए हैं। అసలు ఎలక్షన్ పిటిషన్ అంటే ఏంటి? పార్లమెంట్ లేదా శాసనసభ ఎన్నికల ఫలితాలను అధికారికంగా సవాల్ చేస్తూ కోర్టులో దాఖలు చేసే న్యాయపరమైన పిటిషనే ఎలక్షన్ పిటిషన్. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లేదా ప్రత్యర్థి అభ్యర్థి విజయం చెల్లదు అని భావిస్తే ఈ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఎన్నికల పిటిషన్లను స్థానిక జిల్లా కోర్టుల్లో కాకుండా నేరుగా ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లోనే దాఖలు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329B ప్రకారం ఎన్నికలను ప్రశ్నించడానికి ఉన్న ఏకైక మార్గం ఈ పిటిషనే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 80A ప్రకారం హైకోర్టుకి ఈ పిటిషన్లను విచారించే అధికారం ఉంటుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఓట్ చోరీ, సీట్ చోరీ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి 61 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారు. రాజ్యసభ గెలవడానికి 58 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలని, సరిపడా బలం ఉన్నా తమ అభ్యర్థి నామినేషన్ ని తిరస్కరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఏఐసీసీ కార్యాలయం బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? మా ప్రతినిధి గోపి వివరిస్తారు. గోపి, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించడానికి సంబంధించి ముఖ్యంగా ఆమెకు ఎక్కడా ఊరట లభించలేదు. ఇటు సుప్రీంకోర్టులో ఇటు ఈరోజు ఆవిడ దాఖలు చేసిన పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. ఆర్టికల్ 329 ప్రకారం ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని, అలాగే మీనాక్షి నటరాజన్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చు లేదా ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అని చెప్పి సూచించడం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ అంటే హైకోర్టులో ఆవిడ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు సంబంధించి పారదర్శకంగా ఎన్నికలు జరగలేదనిపిస్తే కనుక ఈ ఎన్నికల పిటిషన్ ద్వారా ఆవిడ లీగల్గా తన పోరాటాన్ని కొనసాగించే అవకాశం సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో నేరుగా ఇటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈయన విషయంలో ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం కోర్టులో జోక్యం చేసుకునే అధికారం లేదు అంటూ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. సుదీర్ఘ వాదనలు జరిగాయి. అభిషేక్ మను సింఘ్వి ఇటు అసలు మీనాక్షి నటరాజన్ పైన ఎటువంటి క్రిమినల్ కేసు లేదు, అది ఒక ప్రైవేట్ పర్సన్ వేసిన కేసుకు సంబంధించి కోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కి సంబంధించిన విషయాలనే ఆవిడ పేర్కొనలేదు. క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే వాటిని అఫిడవిట్లో ప్రస్తావించాలి, కానీ ఇటువంటి అవసరం లేదు అన్న వాదనలు వినిపించడం జరిగింది. ఇటు రిటర్నింగ్ అధికారి తరఫున ఈ అభిషేక్ మను సింఘ్వి వాదనలు అనేవి చెల్లవు, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ఉండదు అంటూ రిటర్నింగ్ అధికారికి వ్యవహరించిన తీరుపైన సుప్రీంకోర్టు ముఖ్యంగా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున శేషాద్రి నాయుడు కూడా వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యాలు ఉండవు అన్న విషయాన్ని కోర్టుకు స్పష్టం చేయడంతో ఈరోజు కోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ ధర్మాసనం
ఇటు మీనాక్షి నటరాజన్కి ఎటువంటి ఊరట కల్పించలేదు. మరోపక్క మధ్యప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వేదికగా ఆందోళన చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇటు ఏసీసీ ఆఫీస్ నుంచి, పాత ఆఫీస్ నుంచి ఇటు రాష్ట్రపతి భవన్కి వెళ్లేందుకు ప్రయత్నించగా వారందరినీ కూడా అడ్డుకున్నారు ఢిల్లీ పోలీసులు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఏ విధంగా బీజేపీ దురుపయోగం చేస్తుంది అన్న అంశాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లాలనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రానున్న 2-3 నెలల్లో ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో అందులో భాగంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.